10th క్లాస్ యాజ్ ఏ ట్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ మార్క్స్లో యాజ్ ఏ మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లై చేసే విధానంలో ఏమేమి ప్రూఫ్స్ కావాలో చూద్దాం. ఒకసారి క్లియర్ అయ్యి చూద్దాం. మనకి 10th క్లాస్ ప్రూఫ్ వచ్చేసరికి మార్క్ లిస్ట్ మెమో ఒకటి, యాజ్ ఏ టీసీ ఒకటి. మన 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి యాజ్ స్కూల్ పరంగా టీసీ ఒకటి. నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, మనకి ఏవే స్కూల్ చదివామో ఆ స్కూల్ సంబంధించి ప్రతి స్కూల్లోని మన స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. అది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోవాలి మన దగ్గర. అది ఏవైనా అది స్టడీ సర్టిఫికేట్ ఒక లేకపోతే మన దగ్గర 7 years మనం ఒకే చోట ఉన్నట్టు అది రెసిడెన్స్ సంబంధించిన అది ప్రూఫ్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. విఆర్ఓ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి కంపల్సరీగా. ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఆఫ్ యూ రేషన్ కార్డు అనేది మనకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది పేరెంట్స్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. క్యాస్ట్ కంపల్సరీగా అప్లై చేసి రెడీగా న్యూది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ అనేది త్వరగా అప్లై చేసుకుని మీరు రెక్టిఫై చేసుకుంటే చాలా మంచిది. అదే నెక్స్ట్ క్యాస్ట్ లో మనకి ఇంకా క్యాస్ట్ సంబంధించిన విషయంలో మనకి అది ఓసీ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ క్యాస్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ వే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంటే స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మాత్రం నేషనల్ వైజ్ లో డిస్ట్రిక్ట్ వైజ్ లో సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రం అవి మాత్రం అప్లై మనకి అటాచ్ చేస్తే కంపల్సరీగా మనకి అది 388 సీట్ అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే 388 సీట్ లో మనకి ఇచ్చే పర్పస్ లో మనకి అదే ఏ సీట్స్ ప్రకారంగా మనకి కౌన్సిలింగ్ లో మనం అప్లై చేస్తున్న విధానంలో ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అదే కాలేజీలో ఏదో కాలేజ్ తీసుకోవడం అనేది కాదు, వాడు ఇచ్చిన ప్రకారం కౌన్సిలింగ్ ప్రకారం ఒకసారి శ్రీకాకుళం రావచ్చు, అదే న్యూజిలాండ్ రావచ్చు, మనకి ఏదో ఒకటి యాక్చువల్లీ ఒంగోలు రావచ్చు. దానికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని మనకు దాని ప్రకారం తీసుకోండి. అదే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, క్లియర్గా అప్లై చేసుకోండి. క్లియర్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.